హలో అండి. ఇప్పుడు బ్లౌజ్కి అయితే మనం గల్లా వేస్తాం కదా. నార్మల్ బ్లౌజ్కి మనం గల్లా ఏ విధంగా వేస్తాం అనేది చూపిస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఓకే, సింపుల్ మెథడ్లో. ఫస్ట్ మనమైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు, ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి జాయిన్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఉక్సు పట్టి కాజు పట్టి అనేది వేసేసుకున్న తర్వాతనే ఇది వేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. తర్వాత క్రాస్ పీస్లు కట్ చేసుకొని పెట్టుకోవాలి. మనకి ఇలా సాగాలి. ఓకే, మనకు సాగే గుణం ఉన్న ముక్కల్ని అయితే జాయిన్ చేసేసుకోవాలి. స్ట్రైట్గా ఉన్న ముక్క అయితే సాగదు మనకు. ఇట్లా ఇదైతే సాగే గుణం ఉంటుంది కాబట్టి యూజ్ అవుతుంది. మనం రౌండ్ తింపినప్పుడు నెక్ దగ్గర యూజ్ అవుతుంది. స్టార్టింగ్ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా, మెజర్మెంట్ బ్లౌజ్ని చూసుకోవాలి. ఫస్ట్ మనం మెజర్మెంట్ బ్లౌజ్ దగ్గర చూసుకోవాలి. ఇది వచ్చేసి ఉక్సు పట్టి కదా, ఇట్లా దీనిపైన పెట్టేసుకొని మనం సమానంగా బ్లౌజు చివరిలో ఏమైనా హెచ్చు తగ్గులున్నా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా చూడండి. మనకి ఎంత ఉంది, కరెక్ట్గా మనకి పావించి తేడాతో అయితే ఉంది. ఓకే, మనం ఫోల్డ్ చేస్తే మనం ఇప్పుడు వేస్తాం కదా క్లాత్, ఇక్కడ క్లాత్ వేసి దాన్ని డబుల్ ఫోల్డ్ చేసేసి ఉంటుంది. ఇలా అవుతుంది. అప్పుడు ఇది కరెక్ట్ లెవెల్కి వస్తుంది ఇట్లా. ఓకే, ఇప్పుడు ఇది ఏ షేప్లో అయితే ఉందో అదే షేప్లో మనం డ్రా చేసుకుందాం. కొందరికి రౌండ్స్ ఉండవు, కొందరికి వీ షేప్ ఉంటుంది. వీ షేప్ ఉన్న వాళ్ళది వదిలేయండి. రౌండ్ షేప్ ఉన్న వాళ్ళు అయితే నాకు రౌండ్ రాలేదని చెప్పేసి ఇబ్బంది పెడతారు. చూసుకోవాలి మనం ఇక్కడనే ఇలా షేప్ కొంచెం దాంట్లో ఇట్లా డ్రా అయితే చేసుకోవాలి. ఇదంతా సేమే ఉంటుంది. కొన్ని ఇక్కడనే రౌండ్ అనేది ఇట్లా మనకి రౌండ్ స్కేల్ ఉంటే దాంతో కూడా రౌండ్ అనేది ఈజీగా వస్తుంది. అంతే. తర్వాత స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఈ క్లాత్ని దీనిపైన ఇట్లా పెట్టుకొని ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఇక్కడ మనకి బ్లూ కనిపిస్తుంది, బ్లూ ఆ లైన్ పైన మనం ఇక్కడ దాకా బ్లూ దానిపైన లైన్ పైన స్టిచ్ చేసుకుంటూ రావాలి. తర్వాత ఈ కుట్టులోకి కలిపేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇక్కడ దాకా వచ్చినాక కూడా చూపిస్తాం. ప్రతిసారి మనకు మెజర్మెంట్ అయితే చాలా అవసరం. ఎందుకంటే ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ ఇక్కడ రఫ్ లాగేసుకొని ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. మనకి రౌండ్ తిరిగినప్పుడు ఇలా కొంచెం చిన్నగా ఫోల్డ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. అదొక చిన్న టిప్పు. ఇట్లా రౌండ్ సరిగా తిరగాలంటే ఇట్లా ఈ రకంగా ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసరికి ఈ కుట్లో కలిపేసుకోవాలి. అండ్ మనం షోల్డర్ ఉంది కదా, ఇది షోల్డర్ జాయింట్ అనేది ఉంది కదా, దీని దగ్గరికి రాగానే ఫస్ట్ బ్లౌజ్ ఉంటుంది కదా, మనం ఏ సైడ్ నుంచి వేసుకొస్తున్నాం, ఉక్సు పట్టి నుంచి. ఉక్సు పట్టింది కదా ఇది. అయితే దీన్ని మనం చూసుకోవాలి. ఫస్ట్ షోల్డర్ ఎంత ఉంది, షోల్డర్. ఓకే, ఈ ఖర్చు వచ్చేసి ఇక్కడ ఉంది ఇంత. ఇది వచ్చేసి ఇది ఫోల్డింగ్ ఇక్కడ ఉంది అంటే మనం ఇక్కడ పెట్టుకుంటేనే ఇది ఫోల్డ్ అయిపోతుంది. ఓకే, అర్థమైందా? ఇట్లా సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఇలానే వేసుకుంటూ రావాలి. ఇది రివర్స్ వచ్చింది, ఇటువైపు వచ్చింది, ఇది ఇటువైపు రావాలి. నేను ఇప్పుడు కూడా తీసేస్తే కొంచెం బ్లౌజ్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి వద్దు, పర్వాలేదు. అట్లా కంటిన్యూగా ఇట్లా వేసేసుకోవాలి. తర్వాత రౌండ్ తింపే ముందు కూడా ఫస్ట్ మన నెక్ ఎంత ఉంది, మెజర్మెంట్ బ్లౌజ్ నెక్ ఎంత ఉంది అని చెప్పేసి చెక్ చేసుకోవాలి. కనిపిస్తుందా? ఇగో ఇక్కడ నుంచి మిడిల్ పాయింట్ ఇక్కడ ఉంది. మనం ఈ లైన్లోనే వేసుకుంటూ రావాలి స్టిచ్ అనేది. ఓకే, తర్వాత ఫోల్డింగ్ చేసాం కంప్లీట్ చేసేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, మధ్యలో పిల్లల వాయిస్ వచ్చింది, అందుకే స్టాప్ చేసాం. వాయిస్ తర్వాత ఇవ్వచ్చు ఫస్ట్ స్టిచ్చింగ్ వేసి, కానీ దీంట్లో అయితే ఏమి ఇబ్బంది ఉన్నా కూడా వెంట చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ మనం మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని కొలత అనేది పెట్టుకోవాలి. చూసుకోవాలి సరిగా ఉందా, ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కొంచెం బుడగలా వస్తుంది కదా, ఇప్పుడు చూసుకుందాం.
ఇప్పుడు కాజా పట్టే కదా, నేను కాజా పట్టి ఇప్పుడు చూసుకోవాలా. ఇక్కడ ఉంది ఖర్చు, ఇది ఇప్పుడు ఇక్కడ ఉంది. ఇలా ఇట్లనే మనం ఈ ఫ్రంట్ ముఖ్యంగా మనకు రైట్ హ్యాండ్కి వస్తుంది. ఇది రైట్ హ్యాండ్కి వచ్చింది, మరీ చూసుకోవాలి, ఎందుకంటే షేప్ అవుట్ అయిపోతుంది. ఇప్పుడు చూపిస్తా. సేమ్ నేనైతే ఇదే రకంగా ఫాలో అవుతానండి, ఎవరిది నాకు అనవసరం. అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు అని అనుకుండొచ్చు, నాకైతే ఇదే చాలా ఈజీ అనిపిస్తుంది మెథడు. ఓకే, హడావిడి లేకుండా తీరిగ్గా. బస్ ఈ గీత కలిసిందా. ఇప్పుడు ఫైనల్గా ఇదే రకంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కొంచెం ఇటువైపు స్టిచ్ చేసినా పర్వాలేదు, కానీ మరి ఇప్పుడు ఈ గీత యువతలకి పడ్డా ఏం కాదు స్టిచ్, కానీ ఇటు మాత్రం పడద్దు, ఎందుకంటే ఎక్కువ గల్ల తెగింది అంటారు కదా, ఇక్కడనే ఛాన్స్ అది. ఓకే, ఇంత బాగా గల్ల తెంపిన గల్లి చేసినాను అంటారు కదా, అది అట్లా అక్కడనే. ఫస్ట్ ఇక్కడ బుడగలు లేకుండా సర్దుకోవాలి ఇట్లా. ఓకే, ఇప్పుడు ఇట్లా ఉంటే ఇట్లానే కుట్టకూడదు, ఇట్లా సర్దుకొని నీట్గా. మళ్ళీ ఇక్కడ చివరికి రాగానే దీనిపైన పెట్టేసి సేమ్ స్టార్టింగ్లో ఎట్లా ఫోల్డింగ్ అయితే వేసుకున్నాము, ఇప్పుడు కూడా అదేవిధంగా ఫోల్డ్ చేసుకోవాలి కిందికి. ఇది గుర్తుంచుకోవాలి, బ్లూ కనిపిస్తుంది. ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయింది, ఇప్పుడు సెకండ్. ఇది ఇలా ఫోల్డ్ చేసేసి సేమ్ టు సేమ్ దీనిపైన ఇట్లా స్ట్రైట్గా కుట్టేసుకుంటూ రావాలి. దీని అన్నీ కుట్టు అంటారు. చివరికి వచ్చినప్పుడు కూడా ఇలానే ఇట్లా బయట తీసేసుకొని ఇప్పుడు ఇంకో స్టెప్. ఫస్ట్ ఇట్లా వేసుకున్నాం కుట్టు, తర్వాత ఇటు మలిపి వేసుకున్నాం. ఇప్పుడు ఇటు ఫోల్డ్ చేసి ఈ కుట్టు అనేది దీనిపైన ఇట్లా ఉంటుంది కదా వెనక్కి, ఈ కుట్టు అనేది దీని మీద వేసుకుంటూ రావాలి, ఇట్లా పట్టుకొని. ఓకే, ఒకే లెవెల్లో పెట్టుకుంటూ రావాలి. నేను వేసేటప్పుడు గమనించాలి. ఒకప్పుడు ఇలా గల్లేయాలంటే నేనైతే చాలా రిస్క్ తీసుకునేదాన్ని, లోడింగ్ వేసి పెట్టేదాన్ని. కాకపోతే అది కూడా బాగానే ఉంటుంది, కానీ ఇట్లా చాలా లుక్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇట్లా క్లోజ్ అయ్యింది.
ఇప్పుడు మెయిన్ పాయింట్, మనం ఈ క్లాత్ అంతా ఉంటుంది కదా, ఇది నిదానంగా కట్ చేసుకుంటూ రావాలి. తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసి మనం స్టిచ్ అయినా వేసుకోవచ్చు, హెమ్మింగ్ అయినా వేసుకోవచ్చు, పీకో అయినా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే ఈ క్లాత్ని ఫస్ట్ జాగ్రత్తగా నాకు కూడా 2-3 సార్లు కట్ అయింది ఇట్లా. స్టార్టింగ్లో కింది వైపు కట్ అయింది బ్లౌజ్ అంతా చేసి ఒక దగ్గర పోవడం అయిపోతుంది. హెమ్మింగ్ అనేది చేస్తేనే బాగుంటుంది బ్లౌజ్కి ఎప్పుడైనా. ఈ మధ్యలో వచ్చిన పీకో అవి మిషన్ కుట్టు కూడా ఒకే రకంగా ఒకే లెవెల్లో 2 స్టిచ్చెస్ అయితే వేసుకుంటే బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లాంటి వీడియోస్ కోసం నాకు ఏమైనా డౌట్స్ అడగండి, నేను చెప్తాను. నాకు తెలిసిన మట్టుకైతే నేను చెప్తాను. ఇప్పుడు ఇట్లా ఫోల్డ్ చేసేసి చూసుకుందాం ఒకసారి, దీనికి ఎట్లా ఉందని. ఓకే, కనిపిస్తుందా? 1/2 ఇంచు గ్యాప్తో, ఇదే ఎక్కువ ఉంది కానీ తక్కువ లేదు. అట్లాంటప్పుడు ఇట్లా సరిపోయిందా? నా దగ్గర అయితే పీకో ఉంది, ఇక్కడ నెంబర్ చేంజ్ చేసుకుంటే ఇక్కడ పీకో వచ్చేస్తుంది. ఇక్కడ లావు ఉంది కదా, కొంచెం కష్టం పడడం. ఇప్పుడు మనం ఇది ఫోల్డ్ చేస్తున్నాం ఇట్లా, కుట్ట అనేది దీనికి మధ్యలో పడేటట్టు, అంటే ఇలా అంచులా పడేటట్టు చూసుకుంటూ రావాలి. ఇట్లా ఫోల్డ్ చేస్తాం కదా, ఇది అనేది ఇట్లా మనం గోరుతో చూసుకుంటే మనకు తెలుస్తుంది. ఓకే, ఇటు వేయద్దు, ఇది అనేది లేస్తుంది అన్నట్టు వెనకకి వేసుకున్నప్పుడు, బ్లౌజ్ వేసుకున్నాం. కొంచెం ఈ బుడగలు లాంటివి ఏదైనా ఉంటే కొంచెం సాఫ్ట్ చేసుకుంటూ వేసుకుంటూ రావాలి కుట్ట అనేది. ఓకే, చేతులు కూడా కొంచెం జాగ్రత్త. ఇటు చూద్దాం ఎట్లా పడుతుందో. ఇట్లా ఈ రకంగా ఇక్కడ కూడా మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఫినిషింగ్ ఇక్కడే కాబట్టి నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, సేమ్ ఇది ఇంతే ఫోల్డ్ చేసేసుకొని చాలా లావ్ అయిపోయింది, కానీ పట్టట్లేదు, ఇప్పుడు కూడా పడట్లేదు. అయిపోయింది. చివరిగా మనం కాజాలు వేసేసుకుంటే బ్లౌజ్ రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా అయితే కాజాలు వేసేసుకోవాలి. మిషన్తో అయితే, చేత్తో అయితే ఈ గ్యాప్లో వేసుకోవాలి. ఇలా ఈ రకంగా అయితే మనం నెక్కి అయితే ఏమంటున్నాం, మేమైతే గల్లా అంటాం ఇటు సైడు, మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. మీరు ఏ రకంగా వేస్తారో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకే, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా వేస్తే నీట్గా అయితే ఉంటుంది మనకు చూడడానికి ఇట్లా. ఓకే, కనిపిస్తుందా? ఇట్లా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.